హైడ్రా గురించి మాట్లాడండి, హైడ్రా గురించి చర్చించండి. నిజంగా కూడా హైడ్రా ఎంత దుర్మార్గంగా ఎంత మంది పేద మధ్య తరగతి కుటుంబాలను బుగ్గిపాలు చేసింది, రోడ్డు పాలు చేసిందో మనము చూస్తూనే ఉన్నాం. నిన్న నేను నా ఆఫీసు ఎంత ఎత్తుకపోవడము, ఇవన్నీ పోలీసు వాళ్ళు మన మీద ఈ రకంగా ఏమంటారు ఈ ఆఫీస్ షిఫ్ట్ చేసి ఎత్తుకపోయి దొంగతనాలు ఇవన్నీ వ్యవహారం జరుగుతున్న సందర్భంగా నేను ఒక వీడియో చేసిన కదా. ఆ వీడియో సందర్భంగా నా నెంబర్ కింద పెడితే ఆ నెంబర్ కి ఒక హైడ్రా బాధితుడు ఫోన్ చేసి, ఇప్పటికి నాకు మెసేజ్ కూడా చేస్తుంటాడు అప్పుడప్పుడు. ఆయన ఫోన్ చేసి, అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నన్ను ఇప్పుడు రోడ్డు మీద పడేసిందన్న, నాకు తెలియదు అది FTL పరిధిలో ఉందని, నాకు తెలియదు అదేదో రకరకాల జోన్ లో ఉందని, నేను అప్పు చేసి సప్పు చేసి అంత లోన్ పెట్టి ఇల్లు కట్టుకున్న ఇల్లుని ఈ హైడ్రా వచ్చి కూలగొట్టిపోయింది. నేను ఆ లోన్ కడుతున్నా, ఇప్పుడు ఇక్కడ ఇల్లు లేకుండా అయింది, నా బతుకైతే చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి ఆయన ఇప్పటికీ నాకు మెసేజ్ చేస్తా ఉంటాడు. గాంధీ భవన్కి పోతే ఆడ అసలు ఏం మాట్లాడుతున్నారో ఎవరిని కలవాలనో ఏందో అర్థమైతలేదు, మొత్తం మా బతుకులే ఆగం అయిపోయినాయి అని చెప్పేసి. అట్లా ఒకరిదే బాధ కాదు ఇది, కొన్ని వందల వేల మంది కుటుంబాలని రోడ్డు పాలు చేసింది ఇది హైడ్రా. ఈ హైడ్రా బుగ్గిపాలు చేసింది వాళ్ళ బతుకులని. హైడ్రా గతంలో ఈ బుల్డోజర్లు గాని జేసీపీలు గాని చెరువులలో పూడికలు తీయడం కోసము, ఏదైనా నిర్మాణాలు చేపట్టడం కోసము, కాలువలు తీసి రైతులకు నీళ్లు ఇవ్వడం కోసం వాడితే మేము ఈ రేవంత్ రెడ్డి వచ్చేసి ఆ హైడ్రా పేరుతోటి ఆ బుల్డోజర్లను వాడి మొత్తం పేదల ఇళ్లను ఊలగొట్టి వాళ్ళ రోడ్ల మీద వేసిరని చెప్పేసి మాట్లాడడం జరిగింది. చూడండి, వినండి. ఇది వాస్తవమే కదా. ఇలా పేదల ఇల్లు ఊలగొడతలేరా? మరి ఈ పేదలకు ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చింది ప్రభుత్వాలే, పన్నులు కట్టించుకునేది ప్రభుత్వాలే, కరెంటు బిల్లులు కట్టించుకునేది ప్రభుత్వాలే, ఇంటి శిస్తు కట్టించుకునేది ప్రభుత్వాలే, నల్లా బిల్లు కట్టించుకునేది ప్రభుత్వాలే, అన్ని రకాల పన్నులు వసూలు చేసేది ప్రభుత్వాలే. మళ్ళా ఇది అక్రమము సక్రమం కాదని చెప్పేసి కూలగొట్టేది కూడా ప్రభుత్వమే. ఇది ఎక్కడ దుర్మార్గం? ఒకవేళ అది అక్రమమే అయినప్పుడు నువ్వేదో చెరువును కాపాడుతావో లేకపోతే కాలువను కాపాడుతావో, ఇట్లాంటి కాపాడే క్రమం మీకు ఉన్నప్పుడు మీరేం చేయాలి? వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేసి ముందు ఆల్టర్నేట్ చూపించేసి తర్వాత ఇల్లు ఇవ్వండి అమ్మా అంటే ఏ ప్రజలైనా ఇస్తారు. నువ్వు ముందు కూలగొట్టేసి రోడ్డు మీద పడేసి ఎంతమందికి ఇచ్చిరండి? హైదరాబాద్లకు ఎంతమందికి ఇల్లు ఇచ్చిరు? ఇప్పుడు ఎవరికి ఏనో మూసినదేమంటే కొంతమందికి ఆ కేసీఆర్ కట్టించిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అలకేట్ చేసిరు, చేతులు దులుపుకొని వదిలేసిరు, అంతే. కూలగొట్టులు అందరి బతుకులు రోడ్ల మీదే పడ్డాయి. రేవంత్ రెడ్డికి ఏం కావాలి? 1,50,000 కోట్లతోటి మూసినది ప్రక్షాళన కావాలి. 1,50,000 కోట్లతో నా ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే మనకి ఎంతో కొంత వస్తుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఉందా, అయ్యేది ఉందా? ఉన్నప్పుడే లోపుకొని తాగాలి, మొత్తం ఉన్న కాడికి దులుపుకొని తినాలన్నటువంటి కార్యక్రమానికి వీళ్ళు పూనుకున్నట్టుగా కనబడుతుంది. అందుకే హైడ్రా వచ్చి ఎంత ఆగం అయిపోయింది అనేది ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మాట్లాడితే అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాలని గవర్నమెంట్ అని మాట్లాడింది. ఆయన మాట చెప్పింది విలేకరులు. అదే చూసేదా మా గవర్నమెంట్ పడగొట్టారు, మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాసే గురువులో పెట్టా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ, మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపు ప్రజలే సాల్వ్ చేస్తారు, అంతే కదా. మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. ఏమంటున్నాడు కేసీఆర్? పొద్దుగా రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు, మా ప్రభుత్వాన్ని కూలగొడతాడంట, నన్ను ఊలగొడతాడంట, సీఎం దింపేస్తాడంట, ఓ పాలమూరు బిడ్డ సీఎం ఉంటే ఓర్వలేకపోతుండే కేసీఆర్, ఇట్లా అట్లా అని చెప్పేసి స్టార్ట్ చేసిండు. ఇప్పుడు కేసీఆర్ క్లియర్ చెప్పేసిండు కదా. కొత్త ప్రభాకర్ రెడ్డి తోటి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తోటి కొంతమంది పబ్లిక్, కొంతమంది తెలిసిన వాళ్ళు, అన్న ఇంకెన్నేళ్ళే కాలే ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, దీన్ని మార్చే ఉపాయం ఏం లేదా అంటే ఆయన ఉండి మేము ఎందుకు మారుస్తాం, మాకేం అవసరం లేదని చెప్పేసి ఆయన అంటే ఇక ఇట్లా అంటున్నారు. అదే విషయాన్ని ఒక ఛానల్ తో చెప్తే దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, కేసీఆర్ కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ప్రచారం చేశారు మొన్నటిదాకా. దానికి క్లారిటీ ఇచ్చేసాడు కేసీఆర్ నిన్న సభలో. ఏమని? మేము మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాము, ముట్టుకోము కూడా. ఎందుకంటే ప్రజలు మీకు ఓట్లేసారు, ప్రజలను నమ్మించి మీరు ఓట్లు
తీసుకున్నారు. కాబట్టి ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉన్నది. మీరు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చుకుంటూ పనిచేయండి. ఒకవేళ మీరు పనిచేయని పక్షంలో మేము కాదు వాత పెట్టేది, ఆ ప్రజలే ఎవరైతే ఓట్లు వేసిరో వాళ్ళే మీకు వాత పెడతారు, సురుకులు పెడతారు. ఏ రకంగా బుద్ధి చెప్పాలనో ఆ రకంగా బుద్ధి చెప్తారు అని చెప్పేసి కేసీఆర్ నిన్న సభలో కుండ బద్దలు కొట్టేసి ఇక అర్థమైపోయింది కదా. ఇప్పటికైనా ఇక ప్రభుత్వాన్ని కూలగొడతారు, మాది నూకుతున్నారు, అక్కడికెళ్ళి చేస్తున్నారు, ఇక్కడికెళ్ళి చేస్తున్నారు, ఇది అంతా బంద్ చేసేది. ఇక కేసీఆర్ కి ఆ ఉద్దేశం లేదు. నేను చెప్పినా కదా, ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పిన, ఒకసారి మీకు గుర్తుకుండే ఉంటది. కేసీఆర్ సీఎం పదవికి అంటే ఆ ప్రభుత్వం పోయిన తర్వాత, కాంగ్రెస్ గెలిచిన తర్వాత, కాంగ్రెస్ నుంచి 64 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత, ఇప్పుడు అందులో ఒక 18 మంది ఎమ్మెల్యేల లిస్టు తోటి ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి ఒక కీలక నాయకుడు ఈ 18 మంది లిస్టు తోటి పోయిండు. మీరు ఓకే అంటే మీవి 39 ఉన్నాయి, ప్లస్ మా 18 ఉన్నాయి, ప్లస్ వీటితో పాటు ఎంఐఎం 7 వస్తుంది, మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అటు ఇటు చేసి. మీరు ఓకే అంటే నేను చేస్తా అంటే ఆయన తృణప్రాయంగా ఈ 18 మంది వద్దు, నువ్వు వద్దు, ప్రజలు ఒక పార్టీకి అధికారాన్ని స్పష్టమైనటువంటి మెజారిటీ తోటి 60 సీట్లు రావాలి, అధికారం రావాలంటే 64 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అంత స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చినప్పుడు ప్రజల విశ్వాసాన్ని మనం కాలరాయకూడదు, ప్రజలు ఎవరి కోట్లు వేసిరో వాళ్ళే పరిపాలించాలి అని చెప్పేసి నిర్మోహమాటంగా ఈ ఆఫర్ ని తిరస్కరించారు. ఈ విషయము ఇవాళ మాట్లాడుతున్నటువంటి కొంతమంది మంత్రులకు, ఆ మంత్రులలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి నా వెనకాల గింతమంది ఉన్నారని చెప్తున్నటువంటి మంత్రికి కూడా తెలుసు ఆ విషయం. కానీ ఇలా ఇవి ఒప్పుకోలేరు కదా, ఇవి బహిరంగంగా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు కదా. కానీ ఇవి నగ్న సత్యాలు, ఇవి నిజాలు. ఇలా ఆయనే కాదు, 2వ నెంబర్ 3వ నెంబర్ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పోయి రేవంత్ రెడ్డి సీఎం ఏంది, ఇవి మా వల్ల కాదు కానీ ఇక నువ్వు చెయ్యదనో కార్యక్రమం అని చెప్పినా గానీ ఆయన దాని దగ్గర పోలేదంట. ఇవి తెలిసినటువంటి విషయాలు. ఇది ఇంతకుముందు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డిని సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు, మోడీ అందరు కలిసి ఒక అనివార్య పరిస్థితిని క్రియేట్ చేసిరు. తెలంగాణలో ఉన్నటువంటి ఓ సామాజిక వర్గం, మీడియా, ఇవన్నీ కలిపి బలవంతంగా పుష్ చేసినాయి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కావడానికి. ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదు అనేటువంటి విధంగా ఫీడింగ్ ఇచ్చి బలవంతంగా ఆయన తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టారు. అంటే ఆయనకి ఇష్టం లేకుండా కాదు, ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక స్కెచ్ ప్రకారం తీసుకుపోయి ఈ రేవంత్ రెడ్డిలో కుర్చీలో కూర్చోబెట్టారు. ఇవన్నీ గమనించినటువంటి వాళ్ళు కొంతమంది ఇవాళ నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నటువంటి వారు, నెంబర్ 3 పొజిషన్ లో ఉన్నటువంటి వారు, ఆల్మోస్ట్ 4 పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ దగ్గరికి పోయి ఏదో కార్యక్రమం చేయండి అని చెప్పిన వాళ్ళే, సందేశాన్ని పంపించిన వాళ్ళే, చిన్న కాగితాలు రాసి పంపించిన వాళ్ళే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఇది వాస్తవమే కూడా. కానీ ఆయన తిరస్కరించిండు. ఇవాళ చెప్పిండు కదా, ప్రజలు ఎవరైతే ఓట్లు వేసిరో వాళ్ళకే అధికారం ఉండాలని చెప్పేసి చెప్పిండ్రు. ఇదే మాట అప్పుడు కూడా చెప్పినట్టు వార్తలు వచ్చినాయి.